గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. బంజారాహిల్స్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, బాలానగర్ వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అటు సిటీ శివారు ప్రాంతాల్లోని వర్షం పడుతోంది. సిటీలోని ప్రధాన చౌరస్తాలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. సిటీలోని పలు ప్రాంతాల్లో వచ్చే 2-3 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, నగరంలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? నగరంలో కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తుంటే మరి కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. కొద్దిసేపటి నుండి వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చాలా క్లియర్గా హెచ్చరికలు చెప్పారు. మరొక 2-3 గంటల పాటు ఇటు జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో కొంతమేరకు లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మెయిన్గా ఇటు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఇటు సెక్రటేరియట్, ఇటు పూర్తిగా ఈ పరిసర ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు షేర్లింగంపల్లితో పాటు కుత్బుల్లాపూర్, సుచిత్ర వంటి ఏరియాలో కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో ఒక్కసారిగా సాయంత్రం వేళ కావడంతో కొంతమేరకు సరిగ్గా అందరూ విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళే టైం కాబట్టి కొన్ని ప్లేసెస్లో మాత్రము ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ అధికారులు భావించిన క్రమంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన అధికారుల్ని కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ చేశారు. మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి సెంట్రల్ హైదరాబాద్లో కొన్ని చోట్ల వర్షము కురిసింది. దాని తర్వాత కొంతవరకు బ్రేక్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. కానీ శివారు ప్రాంతాలకు సంబంధించి మాత్రము శివారు ప్రాంతాల్లో మాత్రం కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ఇటు సికింద్రాబాద్ సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో కూడా కొద్దిసేపటి నుండి కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగానే ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఇటు లైట్ రెయిన్ఫాల్ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇటు రాజేంద్ర నగర్, చార్మినార్, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, పటాన్ చెరు, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, హ్యాబిట్స్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, సికింద్రాబాద్, కాప్రా, దాంతోపాటు ఆ సరౌండింగ్ సంబంధించిన కొన్ని ఏరియాలో ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా వెదర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా అంటే సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తుంటే మరికొన్ని ప్లేసెస్లో మాత్రం ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. అయితే సాయంత్రం వేళ వర్షం స్టార్ట్ అవ్వడంతో ఇది ఇంకొక 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అలర్ట్స్ ఉన్నాయి. కాబట్టి 3 కమిషనరేట్ పరిధుల్లో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పోలీసులు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సాయంత్రం పీక్ టైంగా ట్రాఫిక్ని పరిగణిస్తారు. కాబట్టి ఇలాంటి టైంలో వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఎక్కడ వాహనదారులు ఇబ్బందులు పడకుండా వాహనాలు ఎక్కడ నిలిచిపోకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన అధికారులంతా కూడా ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు ఐటీ కారిడార్ సంబంధించి సాయంత్రం వేళలో రద్దీగా ఉంటుంది కాబట్టి వర్షం కురుస్తుంది. ఒకవైపు ఇటు గచ్చిబౌలి, రాయదుర్గ్, దాంతోపాటు మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఏరియాల్లో కొంతవరకు స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలి అంటూ కూడా అధికారులు చెప్పిన క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే దిశగానే ముందుకెళ్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతానికైతే మనం చెప్పుకుంటున్నట్లు కొన్ని ప్లేసెస్లో సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కొద్దిసేపటికి నుండి వర్షం కురిసింది, కాస్త బ్రేక్ ఇచ్చింది. శివారు ప్రాంతాల్లో అంటే ఇటు సుచిత్ర, కుత్బుల్లాపూర్, లింగంపల్లి, దాంతోపాటు ఇతర కొన్ని ప్లేసెస్ సంబంధించి శివారు ప్రాంతాల్లో మాత్రము చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాంటి కొంతవరకు ఏరియాలో మాత్రం ఒక మోస్తారు వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. సో ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్ ఇంకో 2-3 గంటల పాటు కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటు సహకరించాలి. అనవసరంగా బయటికి రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. శ్రవంతి. రైట్ అజయ్.
మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది. వనదుర్గమ్మ ఆలయాన్ని భారీ ఫ్లడ్ ముంచెత్తింది. ప్రధాన ఆలయంతో పాటు అన్నదాన సత్రాలు జలమయమయ్యాయి. వరద ఎఫెక్ట్తో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. వరద ముప్పుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో ఉంది. దాదాపు ఈ నెలలో దాదాపు ఒక 15 రోజుల పాటు ఇట్లా వరద కొనసాగుతోంది. ఈ మంజీరా పరవళ్ళు తొక్కుతుండడంతో అమ్మవారి ఆలయం ముంచెత్తుతోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది మొత్తం అమ్మవారి ఆలయంలో ఇప్పుడు ఇంకా ఈరోజు కొంత వరద తగ్గినప్పటికీ పైన ఏవైతే రేకులు కనిపిస్తున్నాయో పైన వరకు స్లాబ్ వరకు కూడా అమ్మవారి ఆలయం పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు నిన్నమన్నటి వరకు ఉన్నాయి. ఈరోజు కొంత వరద తగ్గింది. కానీ ఇప్పుడు ఈరోజు సాయంత్రానికి సింగూరుకి మళ్ళీ వరద పెరుగుతుండడంతో 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతుండడంతో మళ్ళీ వరద పెరుగుతోంది. సో ఇది మొత్తం మంజీరా గణపురం వనదుర్గా మాత ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుంది దీనిపైన ఇక్కడికి వచ్చిన తర్వాత 7 పాయలలో 7 మంజీరా నది 7 పాయలుగా విడిపోతుంది. అందుకే దీన్ని ఏడుపాయల ఇక్కడ ఉన్న వనదుర్గా మాత ఆలయాన్ని ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంగా కూడా భక్తులు కొలుస్తుంటారు. సో ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రతి సీజన్లో కూడా భారీ వర్షాలు వచ్చిన సందర్భాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. భారీ వరద అయితే అమ్మవారి ఆలయాన్ని ముంచెత్తుతూ అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంటుంది. ఈ ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఇట్లాంటి వరద సందర్భాల్లో కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి ప్రధాన ఏదైతే ఆలయం ఉందో గర్భాలయం ఉందో అక్కడికి వెళ్లకుండా ఇక్కడ రాజగోపురంలో పూజలు నిర్వహిస్తుంటారు. 7 పాయలను కూడా ఇక్కడ చారిత్రాత్మకంగా కూడా కొంత ఇది చరిత్ర ఉంటుంది. అయితే విశ్వామిత్ర, వశిష్ఠ, జమదగ్ని, గౌతమి, భరద్వాజ, ఆత్రేయ మరియు కశ్యపాసలుగా ఇక్కడ ఈ 7 పాయలను అట్లా పిలుస్తూ ఉంటారు భక్తులు. ఇది 7 పాయలుగా చీలి అమ్మవారి ఆలయం వెనకాల మళ్ళీ కలుస్తుంటుంది. సో అమ్మవారి ఆలయం వద్ద 7 పాయలుగా చీలిన ఈ ఈ దృశ్యాలను ఇట్లాంటి వరద సందర్భాల్లో చూసేందుకు చాలామంది ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఇక్కడికి వస్తుంటారు. జనరల్గా భక్తులు కూడా ఈ సందర్భాల్లో మామూలు సందర్భాల్లో అమ్మవారి ఆలయం లోపల పూజలు నిర్వహిస్తుంటారు. కానీ రాజగోపురంలో ప్రస్తుతం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. సో ఈ ఆగస్టు నెలలోనే భారీ వరద వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ఈ బ్యారికేడ్ని ఏర్పాటు చేసి లోపలికి వెళ్లకుండా చూశారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు అయితే గేట్లు ఎత్తిన సందర్భాల్లో భారీ వరద అయితే వస్తూ ఉంది. ఇటు పోతంశెట్టిపల్లి వైపు నుంచి ఏడుపాయల ప్రాంగణానికి వెళ్లే దారిలో మంజీరా నది మీద ఇక్కడ 3 బ్రిడ్జిలను కూడా నిర్మించారు. నిన్నమన్నటి వరకు 3 బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవాహం వెళ్ళింది. బ్రిడ్జిల వద్ద కూడా వరద ప్రవాహాన్ని సెల్ఫీలు దిగుతూ భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు కూడా చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ వరద ప్రవాహాన్ని చూస్తున్నారు. దగ్గర నుంచి చూసేందుకు ఇది ఒక మంచి ప్రదేశంగా కూడా భక్తులు భావిస్తుంటారు, పర్యాటకులు భావిస్తుంటారు. సో ఈ 2 బ్రిడ్జిలు మొత్తం 3 బ్రిడ్జిలు దాటుకొని క్యూ లైన్ మొత్తం ముంచేస్తుంది. క్యూ లైన్ ముంచేసిన తర్వాత ఇక్కడ రాజగోపురాన్ని కూడా పూర్తిగా మునిపోయింది. అమ్మవారి ప్రధాన అయితే ఆలయం ఉందో ప్రధాన ఆలయాన్ని ముంచేస్తూ ముందుకు వెళ్తున్నట్టు అయితే ఇక్కడ ఈ ఆలయం వెనకాల మళ్ళీ 7 పాయలు ఒకటిగా మారి మంజీరా నదిగా మళ్ళీ ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ మంజీరా నది ప్రవహిస్తున్న సందర్భంలో ఇటు మొత్తం దిగువన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఎగువన ఉన్న ఇటు గణపురం ప్రాజెక్టు కూడా ఉప్పొంగుతున్నటువంటి ప్రస్తుతం పరిస్థితి ఉంది. సో ఇక్కడ భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. జనరల్గానే ఏడుపాయల అమ్మవారి ఆలయానికో ఇటు ఏదైతే ప్రత్యేక దినాల్లో కావచ్చు శని ఆదివారాల్లో ఎక్కువగా భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు కొట్టడం దాంతోపాటు భారీ వరద వస్తుండడంతో భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ ప్రస్తుతం నీళ్లలో మొత్తం ఉన్నటువంటి అమ్మవారి ఆలయం చూసానికి వస్తారు. ఇక్కడ ప్రస్తుతం విజువల్స్ చూపిస్తున్న రాజగోపురంలో అయితే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు. ప్రతిసారి కూడా ఇట్లా వరద ప్రవహించిన ప్రతిసారి కూడా ఇక్కడ రాజగోపురంలో పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు రాజగోపురంలోనే ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని నీళ్ళల్లో ఉన్న అమ్మవారి ఆలయాన్ని చూస్తూ వెళ్తుంటారు. ఇక్కడ సెల్ ఫోన్లో ఫోటోలు దిగుతుంటారు. సో ఇక్కడ భద్రత కూడా ఏర్పాటు చేసిండ్రు. మొత్తం బ్యారికేడ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి రాకుండా చేసిండ్రు. సో ఇక్కడ భారీ వరద అయితే కనిపిస్తూ ఉంది, భారీ వరద ప్రవాహం అయితే కనిపిస్తూ ఉంది. సో అమ్మవారి ఆలయాన్ని ముంచెత్తుతూ అమ్మవారి ఆలయాన్ని తాకుతూ వరద అయితే వెళ్తూ ఉంది. సో ఇది మంజీరా ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఇక్కడ అయితే ఇంకా అమ్మవారి ఆలయాన్ని తాకుతూ అమ్మవారి ఆలయం రేకులు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ పైనుంచి కూడా వెళ్తున్నట్టు కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. దాంతోపాటు అమ్మవారి ఆలయం ఇదంతా పూర్తిగా ఎక్కడైతే ఈ వరద పూర్తిగా తగ్గిన తర్వాత శుభ్రపరిచిన తర్వాత అయితే భక్తులకు ఆ మూల విరాట్ని దర్శనం కల్పిస్తుంటారు. క్యూ లైన్లు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. సో ఇది ఏడుపాయల అమ్మవారి ఆలయంలో అయితే
భారీ ప్రవాహం అయితే మొత్తంగా అమ్మవారి ఆలయాన్ని ముంచెత్తుతూ అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నటువంటి దృశ్యాలను భక్తులు చూస్తూ ఆనందపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాంతోపాటు సెల్ ఫోన్లో ఇక్కడ సెల్ఫీలు దిగుతూ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్ న్యూస్, ఏడుపాయల నుండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4-5 రోజులుగా వానలు, వరదలు బీభత్సం సృష్టించాయి. నిర్మల్ జిల్లా బాసర్లో అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలోని దీక్షా లాడ్జీ పక్కన భవనం జలదిగ్బంధమైంది. లాడ్జిలో 8 కుటుంబాలు చిక్కుకున్నాయి. విషయం తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగి బాధితులను రక్షించారు. గోదావరి నది వరద ఉగ్రరూపం దాల్చడంతో బాసర పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. తీరంలో అమ్మవారి విగ్రహాన్ని తాకుతూ నది ప్రవహిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటి వర్షాలకు నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం నీట మునిగింది. కుబీర్, తానూరు మండలాల్లో వరద నీరు ఇండ్లలోకి చేరింది. రోడ్లు, కాల్వలను తలపిస్తున్నాయి. ఆస్పత్రుల చుట్టూ నీరు చేరింది. పంట పొలాలు చెరువులుగా మారాయి. నిర్మల్ జిల్లా భైన్సా గడ్డెన్న ప్రాజెక్టులోకి క్షణక్షణం వరద నీరు పెరుగుతోంది. 4 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లుండగా ప్రస్తుత నీటి మట్టం 358.65 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.83 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.71 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 29,892 క్యూసెక్కులుగా ఉంది. నిర్మల్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలో పాలాజు కర్రగణపతి ఆలయంలో వరద నీరు చేరింది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు పాలాజులో ఘనంగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి తరలివస్తారు భక్తులు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పాలాజు జలమయమైంది. ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం కొల్లూరు జల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లపై మోకాళ్ల లోతులో వరద ప్రవహిస్తుంది. దీంతో జనం ఇండ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని తొలగించి ఆదుకోవాలంటున్నారు. బస్టాండ్ పరిధిలో ఏవైతే హోటళ్ళు కానీ దుకాణాలు కానీ అందులో వాటర్ పోయి మొత్తానికి బియ్యము, పప్పు, ఉప్పులు ఇవన్నీ తడుపు మొత్తానికి చెదరలు అయిపోయినాయి. అందువల్ల ఈ జనాలు ఎట్లా ఉండాలా, ఏం చేయాలంత ఈ పరిస్థితి. భారీగా వర్షాలు కురుస్తున్న వేళ ఈ చేనుల పంటలు కానీ విలేజ్లో మొత్తం వాటర్ వచ్చి ఇంట్లల్లో సామాగ్రి బియ్యం కానీ, ఉప్పు కానీ, కారం కానీ అన్నీ నానిపోవడం జరిగింది. మళ్ళీ ఇంట్లో ఉండడం వస్తలేదు. పిల్లలకు, పెద్దలకు అందరికి కష్టమవుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయ సహకారాలు అందించాలని. నిర్మల్ అసెంబ్లీ పరిధి లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు, కాలనీలు, పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. పలు మండలాల్లో లో లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల పంటలు నీట మునగడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తమను సర్కార్ ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు జైపూర్ మండలంలోని వేలాల, కుందారం గ్రామంలో డప్పు చాటింపు చేయించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మంచిర్యాలలో మాతా శిశు హాస్పిటల్ని సందర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. పక్కనే గోదావరి వరద పోటెత్తడంతో ముందస్తు చర్యల్లో భాగంగా హాస్పిటల్ను ఖాళీ చేశారు అధికారులు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలతో మాతా శిశు హాస్పిటల్కు ఈ దుస్థితి వచ్చిందన్నారు ఎంపీ వంశీకృష్ణ. 20 కోట్లతో నిర్మించిన హాస్పిటల్ ఇప్పుడు పనికి రాకుండా పోతుందని విమర్శించారు. కాళేశ్వరం నిర్మించినప్పటి నుంచి మంచిర్యాలలో చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయన్నారు ఎంపీ వంశీకృష్ణ. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యము. అప్పుడప్పుడు వాళ్ళకి ఇంట్లో కూడా కష్టాలు వస్తాయి. హాస్పిటల్ అనేది వారికి ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ, సురక్షణ కల్పించే స్థలంగా అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ మంచిర్యాలలో మాతా శిశు హాస్పిటల్ కట్టినప్పటికెళ్ళి ప్రతి సంవత్సరము ఈ మాన్సూన్ టైంలో, వర్షాకాలంలో
ఇట్లా షిఫ్టింగ్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 180 అమ్మలను షిఫ్ట్ చేయడము ఎంత దారుణమో ఈ శాపము టీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు చేసిన కమిషన్ల కోసం చేసిన దందా కోసం చేసిన ఇట్లాంటి నిర్ణయాలు చేసుకున్న వాళ్ళకి దాక్తుందని చెప్పి ఈ సందర్భంగా గమనించక తప్పదు. ఎందుకంటే 20 కోట్లు పైగా ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టినరు. మరి బిల్డింగు చూస్తే హాస్పిటల్ ఉన్నది కానీ లోపల పేషెంట్స్కి సర్వీస్ చేయని పరిస్థితి ఉన్నది. మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇట్లాంటి కమిషన్ల బిజినెస్ దందాలు చేసే ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటళ్లతో కూడా దందాలు చేసే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ కేటీఆర్ గారు కూడా ఆలోచించాలి. వారు మాట్లాడే ముందు నిన్నటికెళ్ళి మొన్నటికెళ్ళి మెదక్లో కూడా ఏదైతే వరదలు వచ్చేసి చాలా ఇబ్బంది కలిగిందో స్టేట్ వైడ్ మొత్తం రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా ఎయిర్ సర్వే కూడా చేసి అన్ని పరిశీలించి ఎవరికి ఎక్కడ ఇమ్మీడియట్గా రిలీఫ్ అందించాలో వారు దాని మీద కృషి చేస్తున్నారు. మీరు చూస్తున్నారు మంత్రులందరూ కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఎక్కువ వరద నుంచి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి 5,50,000 పైగా క్యూసెక్స్ రెగ్యులర్గా రిలీజ్ అవుతుంది. సో మా దగ్గర దానికి ఎఫెక్ట్ ఇంకా 10-12 అవర్స్లో కనిపిస్తుంది. దాంతోపాటు కడెం నుంచి కూడా 50,000 పైగా మనకు రిలీజ్ అవుతుంది. 2 lakhs పైగా మాకు క్యాచ్మెంట్ ఏరియా అంటే మాకు లోకల్ స్ట్రీమ్స్ చెరువు ఏమైనా ఉన్నాయి అది కూడా గోదావరికి వస్తాయి. 2 lakhs అక్కడ. సో అన్నీ కలిపి ఇప్పుడు దాదాపు సుమారుగా 8 lakhs క్యూసెక్స్ రిలీజ్ అవుతుంది. సో దాని నుంచి ఎప్పుడైనా ఎక్కువ వాటర్ రిలీజ్ అయితే మంచిర్యాల టౌన్లో ఫస్ట్ మాకు ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఈ ఎంసీహెచ్ మునిగిపోతుంది. ఈ చాలా సబ్మర్జెన్స్ ఏరియాలో కట్టిన ఎంసీహెచ్కి దాని నుంచి ప్రతి సంవత్సరం ఇది ఫస్ట్ టైం మనం షిఫ్ట్ చేసే అట్లా లేవు. ప్రతి సంవత్సరం మనం రెడీ అవుతున్నాము. ఎప్పుడైనా డిశ్చార్జ్ ఇంక్రీజ్ అయితే 5 lakhs ఎక్కువ అయితే మనం రెడీ అవుతాము అన్నీ పట్టుకొని. 6-7 అయితే మనం ఇమీడియట్గా ఇక్కడ నుంచి జీజీహెచ్కి వేరే ప్రైవేట్ హాస్పిటల్కి మాకు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కోఆపరేట్ చేశారు. జీజీహెచ్లో కూడా పోస్ట్ ఆపరేటివ్కి పెట్టాము. ఒకసారి వాటర్ తగ్గిపోయిన తర్వాత మనం అన్నీ ఇక్కడ స్టార్ట్ చేస్తాము. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో పరిస్థితి తేరుకుంది. మున్నేరు వరద క్రమంగా తగ్గుతుంది. జిల్లా కలెక్టర్ వర్ష పరిస్థితులను పరిశీలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టు నిండింది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకొని అలుగుపారుతోంది. దీంతో ప్రాజెక్టుకు చూసేందుకు తరలి వెళ్తున్నారు సందర్శకులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం తగ్గినా వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. 2 రోజుల పాటు కురిసిన కుండపోత వాళ్లకు మెదక్ ఆగమైంది. కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది. వరద ఎఫెక్ట్తో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు.
కుంభవృష్టికి మెదక్ జిల్లా అతలాకుతలమైంది. 2 రోజుల కుండపోత వానలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇండ్లు కూలిపోగా చెరువులకు గండ్లు పడ్డాయి. మెదక్లో అత్యధికంగా 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హవేలీ గణపూర్ మండలం సర్దనలో 10.3 సెంటీమీటర్లు, సర్దానాలో 9.6, నర్సింగి శివనూరులో 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పోచారం డ్యాం ఉధృతికి హవేలీ గణపూర్ మండలం సర్దనకు చెందిన 600 మందిని మెదక్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు ఇండ్లు కూలాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా గ్రామాల్లో పాత ఇండ్లు కూలడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తాము ఉంటున్న ఇళ్లు ఒక్కసారిగా కూలిపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరోవైపు ఇండ్లు కూలిన వారికి సర్కార్ సాయం ప్రకటించింది. 10:30 కూలిపోయింది. 10:30కు నేను ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఎంతో ఏమో గీలిల్లు ఉరుస్తుందేమో నీళ్ళు ఇంట్లోకి పోయినా. వీళ్ళు ఇంట్లోకి పోయే వరకల్లా ఆయనతో సడల్న పడేదాడు సార్. పడే వరకల్లా ఈ ఇంటి అమెరికి వచ్చి అక్కడ వాడున్నవేమో గోడ పడ్డది, గోడ కింద పడితే ఏం బాగా ఆయన నా దగ్గర కొరికొచ్చి చెప్తే ఆడికెళ్ళి ఇట్లా చూసే వరకల్లా పడనే పడ్డది. ఇక పడే వరకల్లా ఆ పిల్లగానికి నరసే ఇట్లా మా ఇల్లు కూలిపోయింది నరసే ఎట్లా చేయాలి అని ఆయన ఇక ఏడుచుకుంటూ ఉరికెత్తున్నాను. ఇక మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఏడుపాయల దగ్గర వరద పోటెత్తుతోంది. వనదుర్గమ్మ ఆలయాన్ని భారీ ఫ్లడ్ ముంచెత్తింది. ప్రధాన ఆలయంతో పాటు అన్నదాన సత్రాలు జలమయమయ్యాయి. వరద ఎఫెక్ట్తో ఏడుపాయల పరిసర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. వరద ముప్పుతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ఇంకా తగ్గలేదు. మోకాలు లోతు నీళ్లు ఇళ్లలోకి రావడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. పలు గ్రామాల్లో ఇళ్లను ఆనుకొని వాగులు ప్రవహించడంతో ఇళ్లు ఖాళీ చేసి పరుగులు తీశారు. జప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో చెరువు మత్తడి పారుతుండడంతో రోడ్డు కోతకు గురైంది. రాకపోకలకు అసౌకర్యంగా మారడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీంతో నేషనల్ హైవే 765D రోడ్డు కొట్టుకుపోయింది. కామారెడ్డి మెదక్ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహం కొనుగోలు కోసం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన దాదాపు 15 మంది మెదక్ జిల్లాకు వచ్చారు. వరద ప్రవాహంతో రోడ్డు కొట్టుకుపోవడంతో ఊరికి తిరిగి వెళ్లలేకపోయారు. 3 రోజులుగా రోడ్డు పైనే ఉన్నారు. ఆర్మీ రెస్క్యూ టీం తాళ సహాయంతో వారిని అవతలి ఒడ్డుకు చేర్చింది. కుండపోత వానలు మెదక్ జిల్లా రైతులను నిండా ముంచాయి. వర్షాలతో వరదలు పోటెత్తడంతో పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇసుక మేటలు వేసి పొలాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. కండ్ల ముందే పంట పాడవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు చూడలేదంటున్నారు. వర్ష బీభత్సం నుండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నుండి బయటకు రాలేదు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికీ చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారి 44పై పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలను దారి మళ్లిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో 1291 ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయని గుర్తించామన్నారు మంత్రి సీతక్క. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. నేషనల్ హైవే 44పై కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 రోజులుగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లపై సమీక్ష చేశారు మంత్రి సీతక్క.
రాష్ట్రంలో 1291 ప్రాంతాల్లో రోడ్లు కల్వర్ట్లు దెబ్బతిన్నాయని గుర్తించామని మంత్రి సీతక్కకు తెలిపారు అధికారులు. 374 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందని వివరించారు. వీలైనంత త్వరగా రహదారులను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. తాత్కాలిక మరమ్మతుల కోసం 22,71 లక్షలు, శాశ్వత మరమ్మతుల కోసం 352 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు అధికారులు. మొత్తం 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వరద నుంచి బయటపడింది. కానీ ఇంకా పిఎస్ పరిసరాలు బురదమయమయ్యాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు ఎక్సైజ్ పిఎస్ నీట మునిగింది. ఈ పరిసర ప్రాంతాలు చెరువును తలపించాయి. ముందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్లో రికార్డులను తరలించారు సిబ్బంది. అటు కామారెడ్డి టౌన్లో నీట మునిగిన కాలనీలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరదలకు ఆయా కాలనీల్లోకి బురద, మట్టి, చెట్లు కొట్టుకొచ్చాయి. భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 44పై పలు చోట్ల గుంతలు పడ్డాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివనగర్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను వరుణుడు వెంటాడుతున్నాడు. వర్షాలతో జనజీవనం స్తంభించింది. వారం వ్యవధిలోనే మరోసారి భారీ వర్షాలు కురిశాయి. జంపన్నవాగు, జలగవంచవాగు, జీడివాగు, దయ్యాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద రోడ్లపైకి రావడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వరద తాకిడితో దెబ్బతినడం, ప్రమాదకరంగా ఉన్న రోడ్లపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు అలుగుపోస్తున్నాయి. ములుగు జిల్లాలో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దీంతో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ డాక్టర్ శబరీష్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాడ్వాయిలో లక్ష్మీదేవిపేట, గోవిందరావుపేట, ములుగు హెడ్ క్వార్టర్స్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్ సమీపంలో ఉధృతంగా వాగు ప్రవాహంతో సమీపంలో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకి తరలించారు. తాడ్వాయి మండలంలో జంపన్న వాగు, ఊరట్టం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారి పసరా నుంచి తాడ్వాయి మధ్యలో మండల తోగు దగ్గర రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న జలగలంచ వాగుతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వరద ప్రవాహంతో 163వ జాతీయ రహదారి ఓవైపు కోతకు గురైంది. దీంతో రాత్రి రాకపోకలు నిలిపివేసి ట్రాఫిక్ను మళ్లించారు. ఉదయం వరద తగ్గటంతో ట్రాఫిక్ యథావిధిగా పంపిస్తున్నారు. క్రమంగా గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ దగ్గర ప్రస్తుతం 14.15 మీటర్లకు ప్రవాహం చేరుకుంది. 14.82కు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో ప్రాజెక్టు స్పిల్వే వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని వదులుతున్నారు. వరద కారణంగా 4 లక్షల క్యూసెక్కుల నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు నదిలోకి విడిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాలు పడ్డాయి. రాత్రి కురిసిన వర్షంతో భూపాలపల్లి డివిజన్ పరిధిలో 2-3 ఉపరితల బొగ్గు గనుల్లోకి వరద చేరింది. దీంతో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ముసురుతో కూడిన వాతావరణం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉన్నాయి. మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు పడ్డాయి. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ స్పీడప్ చేశామన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవాళ కాస్త వర్షాలు తగ్గడంతో క్షేత్రస్థాయిలో ఆస్తి, పంట నష్టాలపై అంచనా వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జల ప్రళయాలు ఎప్పుడు వచ్చినా తట్టుకునేలా సిద్ధమవుతున్నామని అంటున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మెదక్ గతంలో ఎన్నడూ చూడని ఒక భారీ వర్షాన్ని, దాంతోపాటు వరదల్ని చూసింది. చాలా చోట్ల
జనం ఇబ్బందులు పడ్డారు. వాటిని వెంటనే ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ ఒక పూర్తిగా వాటిపై సమీక్ష నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాటి జనం సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం, అసలు ప్రస్తుతం మెదక్ ఎట్లా ఉంది, మెదక్ ఎట్లాంటి ఇబ్బందులు పడ్డది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది. సార్ చెప్పండి సార్, మెదక్లో ఎప్పుడు చూడండి ఒక భారీ వర్షం పడ్డది. సో ఎట్లా రెస్పాన్స్ అంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏం పని చేస్తున్నారు? అంటే మెదక్లో అతి భారీ వర్షాలు రావడం జరిగింది. అంటే నేను కొన్ని విలేజెస్కి వెళ్ళినప్పుడు అక్కడ విలేజర్స్ అడిగితే కూడా ఆ గడిచిన 40 ఏళ్ళలో ఎప్పుడు కూడా మేము ఇటువంటి వర్షాలు చూడలేదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అటువంటి వర్షాలు వచ్చినా కానీ మరి జిల్లా అంతా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం మనకి రెడ్ అలర్ట్ ఉందనేసి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా మనకి ఒక యూత్ గ్రూప్ ఉంటుంది. సో వాళ్ళని అందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ పెట్టడం వల్ల మనము సాధ్యమైనంత వరకు భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా మనము తప్పించడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా అలర్ట్ పెట్టినాం. 27th, 28th ఆల్మోస్ట్ ఒక 4 మండలాలలో అయితే మనకు 200 mm కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడడం, హవేలీగన్పూర్లో 330 mm రెయిన్ఫాల్ పడడం, ఒక 11 మండల్స్ మనకి 100 mm కంటే ఎక్కువ పడడం, 5 మండలాల్లో హెవీగా మనకి డ్యామేజెస్ జరిగినాయి, ఒక 37 విలేజెస్లో మనకి ఎక్కువ డ్యామేజ్ జరిగినాయి. సో ఇవన్నీ కూడా మనకి 2 daysలో హెవీ రెయిన్ఫాల్ వల్ల ఇవన్నీ కూడా మనకి డ్యామేజెస్ రిపోర్ట్ అయినాయి. బట్ మనం సాధ్యమైనంత వరకు కూడా పబ్లిక్కి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మళ్ళీ వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా ఉండడం వల్ల మనం చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగాం. ప్రస్తుతం ఎట్లా ఉంది సార్? ఈ నిన్న రాత్రి కూడా కొంత వర్షం పడ్డది, కానీ ఈ రోజు డే కొంత వర్షం తగ్గింది. ఎట్లా ఉంది సార్? సో కంటిన్యూస్గా 2 days రెయిన్ఫాల్ పడ్డందువల్ల సో నిన్న కూడా రాత్రి వర్షం పడేటప్పుడు కొద్దిగా మాకు కూడా ఆందోళన ఉండే, బట్ అదృష్టవశాత్తు నిన్న వర్షం కొద్దిసేపు పడి తగ్గిపోయింది. సో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా పెద్దగా అంత వర్షం లేదు. సో ఏదైతే వర్షం వల్ల మనకి ఏవైతే నీట మునిగి ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా వాటర్ కొద్దిగా రిసీడ్ కావడం స్టార్ట్ అయింది. సహాయక చర్యలు అన్నీ కూడా మనం స్టార్ట్ చేసినాం. ఒక 113 విలేజెస్లో విద్యుత్ సౌకర్యం లేకుండా ఉండే 27th రోజు. ఇప్పుడు ప్రస్తుతం 111 అన్నిటికీ కూడా పునరుద్ధరణ చేసి ఓన్లీ 2 విలేజెస్, ధూప్ సింగ్ తాండా ఒకటి, ఇంకొక విలేజ్ ఒకటి, ఈ 2 ఇప్పుడు మిగిలి ఉన్నాయి. ఇవి కూడా నైట్ కల్లా వాటికి కూడా మనము విద్యుత్ రీస్టోరేషన్ చేస్తాము. ఎక్కడెక్కడైతే కట్ ఆఫ్ అయిపోయిన విలేజెస్ ఉన్నాయో బికాజ్ ఆఫ్ రోడ్ కనెక్టివిటీ అవి కూడా మనము తాత్కాలిక మరమ్మతులు ఆల్రెడీ చేపట్టినాం. రేపటికల్లా అన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతుంది. సార్ ధూప్ సింగ్ తాండా, ఈ రాజ్పేట్, ఈ రెండు ఎందుకు అట్లా ఎక్కువ మెర్జ్ అయిపోయినాయి, ఎక్కువ నీళ్లు నిండిపోయినాయి? అంటే ధూప్ సింగ్ తాండా అది ఆ విలేజ్ ఉండడమే కొద్దిగా చాలా క్రిటికల్ ప్లేస్లో ఉంది. మనకి ఎప్పుడు కామారెడ్డిలో వర్షం పడ్డా కానీ కూడా అక్కడ నుంచి వర్షం వాటర్ ఎప్పుడు కూడా వచ్చి ధూప్ సింగ్ తాండాని దగ్గర నుంచే పోవడం జరుగుతుంది. బట్ అక్కడ తాండావాసులు కూడా చెప్పడం ఏంటంటే ఒక 25 ఏళ్ళ క్రితం ముందే వాళ్ళ ఊరికి వర్షం నీళ్ళు వచ్చినాయంట. అప్పుడు వరకు కూడా ఇప్పటి వరకు రాలేదు. సో అంటే వాళ్ళు కూడా ఎరగని వరద రావడం వల్ల వాళ్ళు కొద్దిగా ఎఫెక్ట్ అయినారు. బట్ పర్మనెంట్గా కూడా హానరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చినట్టే పర్మనెంట్గా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలన్నా చర్యలు తీసుకోమన్నారు. వాళ్ళకి సంబంధించిన బ్రిడ్జ్ కూడా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ బ్రిడ్జ్ కూడా తొందరగా కంప్లీట్ చేసి వాళ్ళకి తర్వాత కూడా ఇటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చూడడం జరుగుతుంది. సహాయక చర్యలు కావచ్చు, దాని తర్వాత ఎట్లా జరిగినాయి సార్? 2 రోజుల పాటు ఎట్లాంటి సహాయక చర్యలు? మనం 27th రోజు మనకి రెడ్ అలర్ట్ ఉండేసి మనకి వర్షం బాగా పడిందని తెలియగానే ఇమీడియట్గా మనకు ఆల్రెడీ SDRF ఫోర్సెస్ని ఉన్న ఫోర్సెస్ కంటే పెంచి ఒక 4 SDRF ఫోర్సెస్ని ఇమీడియట్గా పిలిపించడం జరిగింది. NDRF ఫోర్స్ని కూడా ఒకటి పిలిపించడం జరిగింది. అదేవిధంగా మనం ఆఫ్టర్నూన్ కాగానే ఎందుకన్నా మంచిదనేసి ఆర్మీని కూడా మనం పిలిపించడం జరిగింది. సో NDRF, ఆర్మీ, SDRF, పోలీసు, ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా మొత్తం అందరు నిమగ్నమై ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనడం వల్ల సుమారు ఒక 800 మందిని 800 మందిని కూడా మనము రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించడం జరిగింది. అత్యంత కష్టసాధకమైన రెస్క్యూ ఆపరేషన్స్ కూడా మనం కండక్ట్ చేసి ఒక పర్సన్ కారు మీద నిలబడి ఉంటే కూడా ఆయనను కూడా రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. డంప్ యార్డ్లో ఒక 5 members చిక్కుకుంటే వాళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. మన 14 members మనము ధూప్ సింగ్ తాండాలో ఒక 11 members వాడి బ్రిడ్జ్ మీద. సో వీళ్ళందరినీ కూడా మనం రెస్క్యూ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళని కాపాడడం జరిగింది.
కొన్ని చోట్ల ఇల్లు కూలిపోయినాయి, పంట నష్టపోయినాయి, వాటి వివరాలు సేకరిస్తున్నారు సార్. సో అన్నీ ఇప్పుడు సేకరిస్తూ ఉన్నాం. ఇదంతా ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే. సో ఒక 10,000 ఎకరాలలో మనకి నీళ్ళల్లో మునిగి ఉన్నది పంట. సో వన్స్ ఈ నీళ్లు రిసీడ్ అయిపోగానే నష్టం ఎంత జరిగిందనే తర్వాత మనము అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత వాళ్ళు అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక 500 చోట్లలో మనకి 513 హౌసెస్ పార్ట్లీ డ్యామేజ్ అనేసి రిపోర్ట్ ఉంది. సో వన్స్ ఇప్పుడు ఇది తగ్గిపోయినాక రేపటి నుంచి ఇంటింటికి పోయి కూడా సర్వే చేసి ఇవి పార్ట్లీ డ్యామేజా ఫుల్లీ డ్యామేజ్డా ఇవన్నీ కూడా అసెస్మెంట్ అని కూడా చేయడం జరుగుతుంది. నిన్న మంత్రి వెంకటస్వామి చెప్తూ ఈ కూలిపోయిన ఇళ్లకు పరిహారం ఇస్తామని చెప్తున్నారు. అది ఎట్లా చేస్తున్నారు? అంటే మనకి గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ ప్రకారం ఒకసారి మనం ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి అది పార్ట్లీ డ్యామేజ్ అయితే మనం ఒక విధమైన అమౌంట్ వాళ్ళకి కంపెన్సేషన్గా ఇవ్వడం జరుగుతుంది. ఫుల్లీ డ్యామేజ్డ్ అయితే ఇంకో విధంగా మనం వాళ్ళకి పెద్ద హయ్యర్ కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ గైడ్ లైన్స్ ప్రభుత్వ ఆదేశానుసారం ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫీల్డ్ ఎంక్వైరీ చేసినాక అది ప్రభుత్వానికి సబ్మిట్ చేసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం వచ్చే విధంగా కూడా మనం ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో వచ్చే వరదతోని ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ రెండు జిల్లాల మధ్య సమన్వయంగా వచ్చింది? సో కామారెడ్డి కలెక్టర్తో మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ప్లస్ మన ఎస్పెషల్లీ కొన్ని చెరువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి బ్రేక్ అయితే మన విలేజెస్ మునుగుతాయి. సో అందుకని మన ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ ప్లస్ వాళ్ళ ఇరిగేషన్ ఇంజనీర్స్ ఇద్దరు కోఆర్డినేషన్తో కూడా పనిచేస్తూ ఉన్నారు. సో నిన్న బీబీపేట చెరువు కొద్దిగా తెగిపోతుందంటే కూడా అక్కడ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ వేయగానే మన దగ్గర రాంపూర్ నస్కల్ విలేజెస్ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం జరిగింది. సో దీని ద్వారా నష్టం కూడా మనం తక్కువ చేయడం జరిగింది. సో అది ప్రాపర్ కోఆర్డినేషన్ రెండు జిల్లాల అధికారుల మధ్య ఉంది. హయ్యర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా ఇద్దరు కలెక్టర్ల మధ్యలో కూడా ఉంది. ఫైనల్గా భవిష్యత్తులో ఇట్లాంటివి వస్తే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నారు. సో మన దగ్గర ఇంతకుముందు వరకు కూడా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేసి ఉండే. బట్ ఈసారి వచ్చిన వరద ఏంటంటే దాన్ని మించి వచ్చింది. అంటే మనం ఎవ్వరం కూడా ఊహించనంత వరద వచ్చింది. మేబీ ఇది ఒక 30-40 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. మరి దీన్ని ఉద్దేశించి కూడా ఇంకొక పగడబందీగా దీనికనే ఇంకొక 2 రెట్లు ఎక్కువ వస్తే కూడా మనం ఎట్లా దాన్ని మనము నిర్వహించగలుగుతాం అనేసి కూడా దాని ప్రకారంగా మేము డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి రెడీ చేసుకుంటాం. సో ఫ్యూచర్లో దీనికంటే 2 రెట్లు ఎక్కువ అధికంగా వచ్చినా కానీ దాన్ని మనం నివారించి దాన్ని అధిగమించి మరి అందరినీ సురక్షితంగా ఉంచడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు గారు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మెదక్లో గతంలో ఎన్నడూ చూడని ఒక ఏదైతే వర్షం పడడం కావచ్చు, దాని ద్వారా వచ్చే ఇబ్బందులన్నింటినీ కూడా వెంటనే సహాయక చర్యలు అందించడం, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నష్టపరిహారం కావచ్చు, వాటన్నిటి కోసం ఏదైతే వర్షం తగ్గడంతో సో కొంత క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు, పూర్తి డేటా సేకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరిగిన ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నామంటూ కూడా కరెక్ట్గా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్, మెదక్ నుండి. 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో పత్తి, సోయా పంటలు మునిగిపోతున్నాయి. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నీట మునిగిన పంటలపై నిర్మల్ జిల్లా నుంచి మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు రైతులకి కన్నీటిని మిగిల్చాయి. ప్రధానంగా అనేక ప్రాంతాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని పంట పొలాలన్నీ పూర్తిగా ఏదైతే వరద నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే వరద నీరు ఏదైతే అట్లానే నిల్వ ఉంది, అదేవిధంగా మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడు వరద నీరు కొద్దిగా తగ్గుతుంది. అయినప్పుడు కూడా పంట పొలం చూస్తుంటే ఇది పంట పొలమా లేకుంటే ఒక చెరువు అనిపించే విధంగా అనేక ప్రాంతాల్లో అదే విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గంలో కుండపోతగా ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతోని ఏదైతే పత్తి, సోయా, అదేవిధంగా ఏవైతే మిగతా కూరగాయల పంటలు ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురయ్యే, ఎందుకు పనికి రాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 1000 రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలన్నీ కూడా వరద పాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఒక్క ఏ వ్యవసాయ క్షేత్రాన్ని చూసినప్పుడు కూడా నిజంగా ఇది పంట పొలమా లేకుంటే మిగతా బీడు భూమి అనిపించే విధంగా కూడా కొన్ని పంట పొలాలన్నీ కూడా ఏదైతే పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయిన ఒక దయనీయమైన పరిస్థితి నిర్మల్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముదోల్ నియోజకవర్గంలోని తానూరు, అదేవిధంగా కుబీరు, అదేవిధంగా ఏదైతే మిగతా కుంటాల మండలం, ముదోల్ మండలం, ఈ బాసర మండలం, ఇట్లా ఏ మండలాన్ని చూసినప్పుడు కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా పంట పొలాలన్నీ కూడా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక పచ్చటి పంట పొలాలుగా కనిపించాల్సిన పంట పొలాలన్నీ కూడా పూర్తిగా వరద నీటితో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏవైతే
వేసిన పత్తి మొక్కలు ఉన్నాయో మురిగిపోతున్న దృశ్యాలు, అదేవిధంగా పాడవుతున్న దృశ్యాలు రైతుల కళ్ళ ముందు కదలుతుంటే రైతులందరూ కూడా కన్నీటితో పర్యంతమవుతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కుండపోతగా కురిసిన వర్షాలతోని ఒకవైపు పంట పొలాల్ని వరదలు ముంచెత్తాయి. అదేవిధంగా మరికొన్ని ఏవైతే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పంట పొలాలన్నీ కోతకు గురి కావడం జరిగింది, విధ్వంసానికి గురి కావడం జరిగింది. అదేవిధంగా భారీగా ఇసుక మేటలు పెట్టడంతో లేకుంటే ఇవి పంట పొలాలా లేకుంటే ఇసుకకు సంబంధించిన క్వారీలా అనిపించే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఆ విధమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే వరి పొలాలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి, ముఖ్యంగా నిర్మల్ నియోజకవర్గంలోని సారంగపూర్ మండలం, అదేవిధంగా ఏవైతే సారంగపూర్ మండలంతో పాటు మామడ మండలం, అదేవిధంగా మిగతా దిలావర్పూర్, అదేవిధంగా ఏవైతే నర్సాపూర్ జీ కానీ ఈ మండలాల్లో పూర్తిగా వరి పంటలు కూడా ఏదైతే భారీగా కుండపోతగా వర్షాలు రావడంతో వరి పొలాలన్నీ కూడా పూర్తిగా కోతకు గురి కావడంతో ఆ ప్రాంతంలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో రైతులందరూ కూడా తీవ్రమైన దుఃఖంతో తల్లడిల్లుతున్న, ముఖ్యంగా వేసిన పంటలు 2 నెలల సమయం వచ్చింది. మళ్ళీ ఏదైతే కాటన్ అయితే ఒక 2 నెలల తర్వాత దసరా సమయం వస్తే దసరాకి అమ్ముకోవచ్చని ఆశలు పెట్టుకున్న పత్తి పంట పొలాలన్నీ కూడా వరద పాలు కావడం పట్ల రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కోసం అప్పులు తెచ్చాము, అప్పులు తీసుకొచ్చిన పంటలు పండితే అప్పులు కట్టొచ్చు అని ఆశలు పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు తీరా వరద పాలు కావడంతో తాము ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటాల మండలంలో ఏదైతే అందకూరు గ్రామం ఉంది, అందకూరు గ్రామంలో కూడా 100 ఎకరాల భూములు ఏదైతే వరద పాలు కావడం పట్ల అక్కడున్న కూడా రైతులు కూడా ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వరద నీటిలో మునిగిపోయి, అదేవిధంగా మరొక వైపు ఇసుక మేటలు వేసాయి, అదేవిధంగా కందకాలతోని పూర్తిగా కోతలకు గురి కావడం పట్ల రైతులందరూ కూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఇంతటి నష్టం ఇంకెప్పుడు కూడా చూడలేదు. ముఖ్యంగా ఏకంగా వరదలతోని ఏదైతే పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఈ నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి సర్కారు పంట నష్టం అంచనా వేయాలి, అదేవిధంగా నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఆదుకోకుంటే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక సందర్భంలో ఏదైతే ఈ పంట పొలాల్ని తీసేద్దామంటే కూడా తీసేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే కొత్తగా విత్తనాలు కానీ నాటడానికి ఏమైనా అవకాశం ఉంటే సబ్సిడీపై విత్తనాలు కూడా ఇవ్వాలని రైతులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, నిర్మల్ జిల్లా.